Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. క్షేత్రస్థాయి సమస్యలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో జోనల్ కోఆర్డినేటర్లను నియమించారు. పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా కోఆర్డినేటర్లను బాధ్యతలు అప్పగించారు. మరి ముఖ్యంగా నాయకులు కార్యకర్తల మధ్య గల సమస్యల పరిష్కారం పైన ప్రధానంగా వీరు దృష్టి సారించనున్నారు. అయితే ఒకసారి తెలుగుదేశం పార్టీ నియమించినటువంటి కోఆర్డినేటర్ల యొక్క లిస్టులను గమనిస్తే అరివిమెల్లి రాధాకృష్ణకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు పార్లమెంట్ సెగ్మెంట్లు, ఇక బేదాలం అశోక్ అనకాపల్లి, విశాఖపట్నం, ఇక సుజయ కృష్ణ రంగారావుకు కాకినాడ, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాలు, ఇక ప్రతిపాటి పుల్లారావుకు నర్సాపురం, ఏలూరు, రాజమండ్రి, ఇక మత్తెన వెంకట సత్యనారాయణ రాజుకు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ పార్లమెంట్ స్థానాలు, బిటి నాయుడుకు బాపట్ల, నర్సరావుపేట, మద్దిపాటి వెంకటరాజుకు నెల్లూరు, ఒంగోలు, ఇక దామచర్ల సత్యకు చిత్తూరు, రాజంపేట, తిరుపతి పార్లమెంట్ స్థానాలు, ఇక రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డికి అనంతపురం, హిందూపురం, పెళ్లకూరి శ్రీనివాసులు రెడ్డికి కర్నూలు, నంద్యాల, కడప పార్లమెంట్ స్థానాలు ఇవ్వడం జరిగింది. మొత్తం వీరిలో 2 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి పార్లమెంట్ స్థానాల పరిధిలో కార్యకర్తలకు, నాయకులకు, మరి ముఖ్యంగా ఎమ్మెల్యేలకి మధ్య ఉన్నటువంటి, మరి ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులకి మధ్య ఉన్నటువంటి సమస్యలు, వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధిష్టానానికి కీలకమైనటువంటి నివేదికలు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే కోఆర్డినేటర్ల నియామకానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ వారీగా, సెగ్మెంట్ల వారీగా కూడా కోఆర్డినేటర్లు నియమించినట్లు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే తెలుగుదేశం పార్టీ అధినేత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ బలోపేతానికి క్షేత్ర స్థాయిలో ఉండేటటువంటి సమస్యలకు సంబంధించినంత వరకు చెక్ పెట్టేందుకు టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ నియామకం అయితే జరిగిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా కూడా ఈ కోఆర్డినేటర్లకు బాధ్యతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే గ్యాప్ సమస్యల పరిష్కారంతో పాటుగా కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ మధ్య సమన్వయం లేకపోవడం, వాటి సమన్వయం చేసేందుకు ఇప్పటికే జనసేన పార్టీ తమ కార్యాచరణ మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే టీడీపీ కూడా పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో కూడా తమ కార్యకర్తలకి, అదేవిధంగా నాయకులకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ కు సంబంధించిన దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు అయితే కోఆర్డినేటర్ నియామకం అయితే జరిగిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా కార్యకర్తల్లో ఉన్నటువంటి అసంతృప్తి కానీ, నాయకుల మధ్య ఉన్నటువంటి అసంతృప్తిని కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా కూడా ఈ కోఆర్డినేటర్ నియామకం జరిగిందనే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈ బాధ్యతలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో ఎవరైతే అరిమిల్లి రాధాకృష్ణకు సంబంధించినంత వరకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు పార్లమెంట్ సెగ్మెంట్ అప్పచెప్పినటువంటి పరిస్థితి, బెందాలం అశోక్ సంబంధించి అనకాపల్లి, విశాఖ జిల్లాకి, సుజయ కృష్ణ రంగారావుకు సంబంధించినంత వరకు కాకినాడ, అమలాపురం జిల్లాలు అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా పట్టిపాటి పుల్లారావుకి నర్సాపురం, అది ఏలూరు, రాజమండ్రి, అదేవిధంగా మంతెల వెంకట సత్యనారాయణ రాజుకి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, బిటి నాయుడు బాపట్ల, నర్సారావుపేట, మద్దిపాటి వెంకటరాజు నెల్లూరు, ఒంగోలు, దాచర్ల సత్య చిత్తూరు, రాజంపేట, తిరుపతి, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి అనంతపురం, హిందూపురం, పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి కర్నూలు, నంద్యాల, కడప, ఈ ప్రాంతాల పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ గా కూడా పూర్తిగా ఏదైతే కొత్త బాధ్యతలు కోఆర్డినేటర్లను అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేటర్ల నియామకానికి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని నియామకం జరిగిందని చెప్పొచ్చు. మరొక వైపు మరొక 2 నెలల్లో సార్వత్రిక వీరు ఎంపీలతో ఎమ్మెల్యేలకి మధ్య సయోధ్య కుదరనటువంటి సందర్భాలు, కొంతవరకు స్వల్ప వివాదాలు అక్కడక్కడ కనబడుతున్నాయి. సో వీటన్నిటికీ చెక్ పెట్టి అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం, ఆ పవర్ కూడా వీరు కల్పించింది పార్టీ. ఖచ్చితంగా ఏదైతే కోఆర్డినేటర్ నియామకం తోటి మరీ ముఖ్యంగా నాయకులకి, అదేవిధంగా కార్యకర్తలకి మధ్య ఉండేటటువంటి సమస్యలు, ఏవైతే ప్రధాన సమస్యలు ఉంటాయో వాటన్నిటికీ చెక్ పెట్టేందుకు ఏదైతే టీడీపీ అధిష్టానం ఈ కోఆర్డినేటర్ నియామకం చేసిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే జూన్ లేదా ఆగస్టులో స్థానిక సంస్థల నగారా మోగబోయేటటువంటి పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఏదైతే కూటమి నేతల మధ్య కానీ,
టీడీపీలో ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలతో పాటుగా స్థానిక నేతల మధ్య ఉండేటటువంటి సమన్వయానికి సంబంధించి గానీ సమస్యలకు సంబంధించి గానీ కోఆర్డినేటర్ల నియామకంతో వాటి యొక్క వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయడంతో పాటుగా అధిష్టానానికి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి విధానానికి సంబంధించినంత వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటిది అధిష్టానానికి చెప్పేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా టీడీపీకి సంబంధించినంత వరకు కూడాను ఏదైతే ఎమ్మెల్యేలకి సంబంధించినంత వరకు ప్రజాప్రతినిధులుగా ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజా సమస్యలతో పాటుగా కార్యకర్తల సమస్యలే పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలకు సంబంధించినంత వరకు ఎమ్మెల్యేగా తయారవడానికి ముందు ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చినటువంటి హామీల ఇష్యూలో గానీ కార్యకర్తల సమస్యల పరిష్కారంలో గానీ ఎమ్మెల్యేలు కాస్త వెనకంజలో ఉన్నారంటూ కూడా ఎప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే కోఆర్డినేటర్ నియామకంతో అసలు సమస్య ఎక్కడుంది, ఆ సమస్యకు సంబంధించినంత వరకు పరిష్కార దిశగా కోఆర్డినేటర్ వ్యవస్థను తయారు చేసినటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఏదైతే నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి గ్యాప్ కు సంబంధించినంత వరకు ఏదైతే నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ను ఫుల్ఫిల్ చేసే విధంగా ఈ కోఆర్డినేటర్ నియామకం జరిగింది. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొందించాలనే దానిపై కూడా పూర్తి వివరాలు వీళ్ళ దగ్గర నుంచి అధిష్టానం తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రజా సమస్యలు కానీ ప్రజలకి అత్యంత దగ్గరగా ఉండాల్సింది పోయి కేవలం ఏదైతే అధికారిక కార్యక్రమాలకు హాజరు కావడం, ప్రజలకు సమస్యలు గానీ కార్యకర్త సమస్యలు గానీ పట్టించుకోవట్లేదంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. దాంట్లో భాగంగానే కోఆర్డినేటర్ల నియామకంతో పూర్తి స్థాయిలో తమ బలాన్ని పెంచుకోవడంతో పాటుగా స్థానికంగా ఉండేటటువంటి కార్యకర్తలతో పాటుగా ప్రజలకి సమన్వయం చేసేందుకైతే ఈ కోఆర్డినేటర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పాల్సిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నాయకులకు, పార్లమెంట్ సభ్యులకు, మరి ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సమస్యలపైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమన్వయాన్ని ఏర్పరచడం కోసం జోనల్ వారీగా కూడా సమన్వయకర్తలను కూడా నియమించడం జరిగింది. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి కూడా 2-3 పార్లమెంట్ స్థానాలు కలిపి ఒక సమన్వయకర్తకు బాధ్యతలు అప్పగించారు. నాయకులు కార్యకర్తల మధ్య ఉన్నటువంటి సమస్యల పరిష్కారంపైనే వీరు ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అరకు ఈ 3 పార్లమెంట్ స్థానాలు ఉత్తరాంధ్రలో కీలకం. అరిమిల్లి రాధాకృష్ణకు అక్కడ బాధ్యతలు అప్పగించారు. ఇక బెందాలం అశోక్ కు అనకాపల్లి, విశాఖపట్నానికి సంబంధించిన పార్లమెంట్ స్థానాలు, ఇక సుజయ్ కృష్ణ రంగారావుకు కాకినాడ, అమలాపురం స్థానాలు, ఇక చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు నర్సాపురం, ఏలూరు, రాజమండ్రి పార్లమెంట్ స్థానాలు, ఇక మంతెన వెంకట సత్యనారాయణరాజుకు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ 3 పార్లమెంట్ స్థానాలకు ఆయనకు అప్పగించారు. ఇక ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు బాపట్ల, నరసరావుపేట పార్లమెంట్ స్థానాలు, మద్దిపాటి వెంకటరాజుకు నెల్లూరు, ఒంగోలు, ఇక దామచర్ల సత్యకు చిత్తూరు, రాజంపేట, తిరుపతి స్థానాలు, ఇక రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డికి అనంతపురం, హిందూపురం, ఇక పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డికి కర్నూలు, నంద్యాల, కడప పార్లమెంట్ స్థానాలు అప్పగించారు. ప్రధానంగా పార్లమెంట్ స్థానాల వారీగా కార్యకర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు, దీనికి సంబంధించి నెక్స్ట్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో అవలంబించాల్సినటువంటి తీరుపైన వీరు పార్టీ అధిష్టానానికి నివేదిక రూపంలో ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పార్లమెంట్ స్థానాలుగా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మధ్య ఉన్నటువంటి ఏదైతే చిన్నపాటి విభేదాలు ఉన్నాయో వాటిని కూడా సర్దుబాటు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి, మొత్తం మీద సమన్వయకర్తలను నియమించినటువంటి నేపథ్యంలో పార్టీ ఏ విధంగా క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్తుందో.